తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఉన్నట్టుండి సమ్మర్తో పాటు హీట్ ఎక్కిపోయాయి. ఆకస్మికంగా నిన్న బీఆర్ఎస్ వారు భారీ బహిరంగ సభ జరిపారు జగిత్యాల దగ్గర. అట్లాగే కాటారం దగ్గర కాంగ్రెస్ రైతు భరోసా నేను నిధులు విడుదల చేస్తున్నట్లు వాళ్ళు అక్కడ ఒక సభ జరిపారు. చాలా కాలం తర్వాత ఒక లార్జ్ స్కేల్లో లక్షల మందిని మొబిలైజ్ చేసి ఒక్కసారి అనుకోకుండా ఎందుకు ఇప్పుడు ఎన్నికలు లేకుండానే ఎందుకో ఈ టైంలో హడావుడి నడుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఇంకా 2.5 సంవత్సరాలే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వానికి గడువు. మరి ఆఖరి సంవత్సరం అనేది కేవలం ఎన్నికల మీద ఫోకస్ వెళ్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ అభివృద్ధి చేసి చూపించాలన్నా ఇంకా సంవత్సరంన్నర గడువే ఉంది. మరి అసలు జనంలో మరి ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ హడావుడి అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీద మాట్లాడడానికి, మరి రాజకీయ విశ్లేషణ చేయడానికి సీనియర్ జర్నలిస్టు, ఆర్టీఐ మాజీ కమిషనరు, తర్వాత ఒక సర్వే సంస్థల్లో భాగస్వామి అయిన దిలీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే దిలీప్ గారు. నమస్తే. ఏంటి నిన్న చూశారు కదా సిచ్యుయేషను. నిన్న కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు. జనం కూడా విపరీతంగా వచ్చారు. అంటే సరే అది మొబిలైజేషన్ ఏదన్నా కానీ వాళ్ళు అపోజిషన్లో ఉన్న ఒక పార్టీ మళ్ళీ వాళ్ళ సత్తా చూపించాలి అనే స్థాయిలో వచ్చారు. నిన్న జీవన్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకోవడం ఇప్పుడు మామూలుగా ప్రాసెస్ ఎప్పుడు అయిపోయింది. నిన్న వేదిక మీద అనౌన్స్ చేశారు. అట్ ది సేమ్ టైం నిన్న అయితే ఆ సభలో అనుకోకుండా కేసీఆర్ కుమారుడు కానీ కేటీఆర్ కనిపించలేదు, హరీష్ రావు గారు కనిపించలేదు. ప్యారలల్గా అదే టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పెద్ద సభ జరిపారు కాటారంలో. మరి అసలు ఏం జరుగుతోంది? రాజకీయం ఎటు టర్న్ అవుతుంది? ఇంత సడన్గా ఎందుకు ఈ హీట్ ఎక్కింది రాజకీయం? అంటే సమకాలీన రాజకీయాల్లో ఒక లక్షణం ఏంటంటే రాజకీయం నిరంతరంగా సాగుతుంది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఎండ్ పాయింట్, ఒక క్లోజింగ్ పాయింట్, ఒక హాలిడే పీరియడ్ అంటూ ఉండదు పాలిటిక్స్లో. అయితే మీరన్నట్టు సడన్గా ఇంత వేడిలో 44 డిగ్రీలు దాటుతున్న టెంపరేచర్లో కూడా పొలిటికల్ వేడి పుడుతూ ఉంది. ఇప్పుడు సాధారణంగా మనం ఏప్రిల్లో ఉన్నప్పుడు ఇంత వేడి ఉండదు, కానీ ఏప్రిల్ మధ్యలోనే మనకి 33 జిల్లాలకి 24 జిల్లాల్లో 44 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవును. ఇంత వేడిని ఇంకా వేడి చేస్తూ దాన్ని రాజేస్తూ పొలిటికల్గా హాట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే హాఫ్ వే మార్కులో ఉన్నాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు మిగిలింది ఎన్నికలకి. హాఫ్ వే మార్కులో ఉన్నాము. ఇప్పుడు మన భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ టర్నడ్ బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ గారు ఏమంటున్నారంటే రాజకీయ పునరేకీకరణలు జీవన్ రెడ్డి చేరికతోటే మొదలు అంటున్నారు. అంటే అక్కడ నుంచి రావాల్సిన వాళ్ళంతా ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి మొదలవుతుంది అని. దాన్నే పొలిటికల్ పోలరైజేషన్, పునరేకీకరణ అంటున్నాడు. మరి పునరేకీకరణ ఎవరెవరిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు తెచ్చుకుంటాడు అనేది చూడాలి. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా అయితే పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాన్ని నవ్వుల పాలు చేసే విధంగా మన దగ్గర ఎమ్మెల్యేలు ఒక పార్టీలో ఎన్నికైతున్నారు, ఇంకో పార్టీకి వెళ్తున్నారు. అది మాట్లాడడానికి నీకేం స్వచ్ఛమైన చరిత్ర ఉంది, నువ్వు అని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చినావు, నువ్వు ఉద్యమకారులనేమో దూరం పెట్టినావు, ఉద్యమంలో అన్ని త్యాగాలు చేసిన వాళ్ళనేమో దరిదాపులకు కూడా రానియలేదు, కానీ ఉరికిచ్చి కొడతాం అని ఉద్యమకారుల వెంటబడ్డ ప్రత్యర్థి పార్టీల నాయకులను పిలిచి కూర్చోబెట్టి ఇస్తరాకేసి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చావు. అట్లాంటిది నీకేం నైతిక హక్కు ఉంది అని అంటారు వీళ్ళు. నీకు హక్కు లేదని ఆయనకు హక్కు లేదని ఈయన అంటాడు. పోనీ మనం నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తటస్థులం కదా, మనం అడిగితే ఏం ఆన్సర్ చెప్తారు? ఇద్దరు తెల్లముఖాలు వేయడమే కదా, ఇద్దరి దగ్గర ఆన్సర్ లేదు. 1984లో ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాలో వచ్చిందో ఆ యాంటీ డిఫెక్షన్ లాలోనే ఒక డిఫెక్షన్ ఉంది. ఏం డిఫెక్షన్ అంటే నిర్ణయాధికారం స్పీకర్లకు అప్పచెప్పినారు. స్పీకర్లు ఎట్లా ఉంటారు? స్పీకర్లు అనంత శయనం అయ్యంగార్లు లేరు. ఇవాళ వాళ్ళు ఏమి పార్టీలకు అనుకూలంగానే లైన్స్లో గమ్మునుండమంటే గమ్మునుంటున్నారు, నిర్ణయం చేయమంటే నిర్ణయం చేస్తున్నారు.
దాంతో ఏమవుతుంది, పార్టీ మారిన వాళ్ళు పాలకపక్షానికి ఇంట్రెస్ట్కి అనుకూలంగా ఉంటారు. అంటే స్పీకర్ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అనుకూలంగానే వాళ్ళు ఉంటారు. నిర్ణయాలు. కొన్ని న్యాయస్థానాలకు కూడా వెళ్తున్నారు. కోర్టులో ఎక్కడ దాకా హైకోర్టు దాటి డివిజన్ బెంచ్కి వెళ్ళి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దాకా కూడా ఈ అంశాన్ని న్యాయస్థానాలు తేల్స్తలేవు వీళ్ళకి. ఎందుకంటే రాజ్యాంగంలో 3 భిన్నమైన అంగాలు, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఎవరి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. మేము ఇగో ఇది నిర్ణయించండి, ఇంతలోపు డిస్పోజ్ చేయండి, మీకు వచ్చిన కంప్లైంట్ పరిష్కరించండి అని స్పీకర్కి మేము కాల నిర్ణయం చేయలేము అని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి. ఎప్పుడు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది తప్పుడు నిర్ణయమా, సరైన నిర్ణయమేనా, రాజ్యాంగానికి లోబడి ఉందా అన్న సమీక్షాధికారం మాత్రమే మాకుంది. అంతే తప్ప ఇంత సమయం లోపల నిర్ణయించండి అని మేము చెప్పలేమన్నా. ఇప్పుడు నిన్న పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి ఏమి అధికారంలో లేడు, అది ఆయనకేం లేదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, వేడి పుట్టిస్తున్నారు, ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మేమే తిరిగి అధికారంలోకి వస్తాం, 10 ఏళ్ళు మాదే పాలన అని రేవంత్ రెడ్డి అంటున్నారు. లేదు, ఏది భూమి ఆకాశాలు ఒక్కటైనా నెక్స్ట్ మా ప్రభుత్వమే వచ్చేది అని కేసీఆర్ అంటున్నారు. సరే, వాళ్ళు రాజకీయ పార్టీలు కనుక వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. క్లెయిమ్ చేసుకోవడంలో తప్పు లేదు. ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, అవతల వాళ్ళని డిమోరలైజ్ చేయాలి. కేసీఆర్ చెప్పినట్టు రాజకీయ పునరేకీకరణ జరగాలి కనుక వాళ్ళ ప్రకటనలు చేస్తారు. కానీ ప్రజా సమస్యల మీద శ్రద్ధ లేకుండా స్టేట్మెంట్స్, కౌంటర్ స్టేట్మెంట్స్, అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్ ఇచ్చి మీడియాలో స్పేస్ నింపుకోవడానికి మాత్రమే మాట్లాడితే ప్రజలకు ఒరిగేది ఏంటి? ప్రజలకే బెనిఫిట్ ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో నిర్మాణాత్మకమైన సహకారం, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర విపక్షాలు పోషించాలి. ప్రజాస్వామ్యయుతమైన నిర్ణయాలు, ప్రజలకు నిన్నటికంటే వాళ్ళ జీవితం మెరుగ్గా ఉండాలి, వాళ్ళకంటే రేపు మెరుగ్గా ఉండాలి. మనిషి కోరేది ఏంది? ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ కావాల్సింది ఏంది? వాళ్ళ లైఫ్ ఏమన్నా మెరుగైందా, కష్టాలు ఏమన్నా తీరినాయా, సమస్యలు ఏమన్నా పరిష్కారమైనాయా అనేది కావాలి. వాటి జోలికి వెళ్లకుండా మీ మీద మాదే ఆధిపత్యం అంటే కాదు మీ మీద మాదే ఆధిపత్యం అని ప్రకటనలు ఇస్తే అది పార్టీ స్థాయిలో లేవు విమర్శలు, కూడా మరీ వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయి అరే రారా కొడుక, నీ చావు నేను కోరుకోవడం, నా చావు నేను కోరుకోవడం, నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా నా చావు రాదు, నేను ఉంటా అంటే ఏంటి అది? ఆ ప్రకటన అదేం అర్థమే కాలేదు. నేను తొక్కుకుంటూ వచ్చినా మళ్ళీ తొక్కుకుంటానే పైకి పోతా, ఎవరిని తొక్కుకుంటూ పోతారు? ఇట్లా భాష బాగలేదు. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఫస్ట్లో సరే ఒక్క టర్మ్లో అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి పోటీ చేసి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి బ్యాక్ వెళ్ళిపోయారు. ఇన్నిసార్లు గెలిచిన ఆయన ఒక సంవత్సరం. అక్కడ పారాడాక్సికల్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. సమకాలీన రాజకీయ నాయకుల్లో చాలామందికి లేని ఒక లక్షణం ప్రజలతో ముడిపడి ఉండడం అనేది జీవన్ రెడ్డి రాజకీయ లక్షణం. ఇవాళ పోలింగ్ జరిగి 3 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చిన తెల్లారి ఆయన ఓడిపోతే కూడా మరుసటి రోజే అంటే 12 గంటల తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఆయన. జగిత్యాలలో అటువంటి పేరు ఆయనకు ఉంది. ఆయన ఏమైంది, కాంగ్రెస్ పార్టీలో అనేక అవకాశాలు ఆయనకు లభించినాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా చేశారు. అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. మరి ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత వెళ్ళాడు అని కాంగ్రెస్ వాళ్ళు ఆయనను తప్పుపడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు, నేను ఇంత సర్వీస్ చేస్తే పార్టీకి నా మీద గెలిచిన ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని మీరు పార్టీలో కలుపుకున్నారు. పోనీ కలుపుకున్నారా అంటే నేను కాంగ్రెస్లో చేరలేదంటారు. మనం ఇందాక యాంటీ డిఫెక్షన్ లాలో మాట్లాడినట్టు స్పీకర్ పిలిచి వాళ్ళ వ్యాఖ్యల్ని నమోదు చేసుకుంటాను రికార్డ్ అని అంటే లేదు మేము ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నామంట. టీఆర్ఎస్లో ఉన్నామంటున్న ఎమ్మెల్యేని నువ్వు తీసుకొచ్చి నియోజకవర్గంలో నా మీద రుద్ది, కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది, నామినేటెడ్ పోస్టులన్నీ ఆయనకే ఇచ్చి, ఎలక్టెడ్ పోస్టులన్నీ ఆయనకే ఇచ్చి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్యాండిడేట్లు అందరూ ఆయన వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు పోటీ చేపిస్తే నాకు రాజకీయంగా ఉనికి ఏముంటుంది అని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ రిఫ్ట్ రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్య వచ్చింది. జీవన్ రెడ్డి పేరు ఒక దశలో పిసిసి ప్రెసిడెంట్ ఖరారైంది. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ అప్పుడు జానారెడ్డి గారు చేసి ప్రకటన ఆపండి,
అప్పటికే రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్కి కూడా అంగీకరించాడని పార్టీ సర్కిల్స్లో ప్రచారం జరిగింది. అంటే ఆ రకంగా పిసిసి ప్రెసిడెంట్ కావాల్సిన వాడిని నేను. నన్ను ఆపేయడం వల్ల తర్వాత నిర్ణయాల్లో ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి. అంటే ఒకసారి నా పిసిసి అవకాశం పోయింది. నేను భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా లేకుండా నా ప్రత్యర్థికి నియోజకవర్గాన్ని అప్పచెప్పారు. నేను పార్టీ టికెట్ ఇస్తే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నా పలుకుబడిని ఉపయోగించి గెలిచి వస్తే నెక్స్ట్ టైం నన్ను నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ లేదు, గవర్నర్ కోటా కానీ లేదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేల తరఫున ఎమ్మెల్సీ కానీ చేయమని అడిగితే నాకు చేయలేదు. ఒక టర్మ్ ఇచ్చినట్టున్నారు. ఒక టర్మ్ గ్రాడ్యుయేట్స్ ఇస్తే గ్రాడ్యుయేట్స్ మళ్ళీ పబ్లిక్ సెక్టర్లో గెలిచి రావాల్సిందే. నేను అట్లా వచ్చాను, రెండోసారి గెలవడం కుదరదు కాన్స్టిట్యున్సీలో. అటువంటి టైంలో నాకు నామినేటెడ్ ఇస్తారేమో అని చూస్తే అది కూడా ఇవ్వలేదు. నాకు ఏ అవకాశాలు కల్పించకుండా నా ప్రత్యర్థిని మీరు నియోజకవర్గంలో ప్రమోట్ చేస్తే నాకు రాజకీయ జీవితం అయిపోతుంది కదా. అంటే ఇన్నేళ్ళు రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీకి లయలిస్ట్గా ఉండి, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఉన్నాడు, కాంగ్రెస్ ఇమేజ్ని కూడా కాపాడాలి కదా. ఎప్పుడు జీవితకాలం తనే నాయకుడు కంటిన్యూ అవ్వాలనుకుంటే మరి యువతరం వాళ్ళకి అవకాశాలు రావు కదా. అవును, అది ఉంది. అది కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది, మిగతా పార్టీల్లో ఉండదు. కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద పెద్ద పదవులు హోదాలు ఎంజాయ్ చేసి కూడా ఒక బాలగౌడ్ రిజైన్ చేస్తే టికెట్ రాలేదని. శివశంకర్ లాంటి పెద్ద మనిషి గవర్నర్ అయినాడు, పలుసార్లు కేంద్ర మంత్రి అయినాడు, అన్ని అవకాశాలు ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చివరిలో పార్టీ రిజైన్ చేయడం, పార్టీ వదిలేసిపోవడం అట్లా జరిగినాయి. దాన్ని అప్పుడు వ్యక్తి స్వార్థం అనుకుంటారు కదా, రాజకీయం ఎట్లా అనుకుంటారు? మామూలు జనం ఆ మాత్రం ఆలోచించరా? మీరు సమకాలీన రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది అన్ని హోదాలు ఎంజాయ్ చేసి కూడా ఒక్క సందర్భంలో వాళ్ళకి అవకాశం రాలేదనో, రాజ్యసభ ఇవ్వలేదనో, టికెట్ ఇవ్వలేదనో, వాళ్ళు పార్టీ మారి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళు, అక్కడ వెలిగిన వాళ్ళు, మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు నేను డజన్ పేర్లు చెప్పగలను. అయితే నిన్న జరిగిన సభ కేవలం ఆయన ఏదో పార్టీ మారినందుకు అంత సభ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక బల ప్రదర్శనలాగానే ఒక గవర్నమెంట్కి ఒక వార్నింగ్ ఇస్తున్నట్లే జరిగింది సభ మాత్రం. కవిత 25వ తారీఖున అధికారికంగా పార్టీని ప్రకటిస్తా అని చెప్పిన తర్వాత ఆ సమావేశానికి ముందు వెనుకను 27వ తారీఖు నాడు వాళ్ళ సంస్థాపక దినం ఉంది, పార్టీ ఆవిర్భావ దినం. అప్పుడు కానీ అంతకు ముందు కానీ ఒక సభ పెట్టాలని చెప్పని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్న మేరకు జీవన్ రెడ్డి చేరికను ఒక సందర్భంగా తీసుకొని వాళ్ళు మళ్ళీ ప్రజా జీవితంలో క్రియాశీలమైన పాత్ర ప్రతిపక్షంగా పోషించాలి, ఇప్పటి నుంచి మనం గేరప్ కావాలి అని బీఆర్ఎస్. ఈ మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే విషయం కూడా ఆలోచిస్తాము, అది సెంటిమెంటల్గా తెలంగాణ అనేది దాని మీద వచ్చినాం కదా అనే ఒక ఫీలర్ వదిలేరు, బయటకు వచ్చింది, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడినట్టున్నారు. మరి నిన్న ఈ సభకు ఆయన రాలేదు, మరి అది ఇంటెన్షనల్గా ఇప్పుడు అలాంటి దాని మీద ఏమైనా మాట్లాడాల్సి వస్తుందని ఆయన కనిపించకుండా వెళ్ళారా, వేరే అసలు ఏంటో తెలియదు. సరే, వేరే కారణాల వల్ల ఇప్పుడు ఆయన ఇంకొక ముఖ్యుడు పార్టీలో మరి వెన్నుముక లాంటోడు, మరి కేసీఆర్ గారు అల్లుడు హరీష్ రావు గారు, ఆయన కూడా నిన్న లేకుండా ఢిల్లీలో ఏదో కార్యక్రమాలు పెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. కాళేశ్వరం మీద హైకోర్టు తీర్పు వచ్చేది ఉంది. ఆ తీర్పు కనుక నెగటివ్గా వస్తే లీగల్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే కన్సల్టెన్సీ సమయం గడువు తీసుకోకుండా ఇమీడియట్గా కౌంటర్ ఫైల్ చేయడానికి, ఇమీడియట్గా అపీల్ ఫైల్ చేయడానికి సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళారు అనేది ఒక కథనం. ఓకే, అయితే కేసీఆర్ స్టైల్ మనకు తెలుసు కదా, నువ్వు ఉండు అంటే ఉండాలి, నువ్వు ఉండొద్దు అంటే ఉండొద్దు. అట్లా ఆయన సభ తను జీవన్ రెడ్డిని పార్టీలోకి విలీనం చేసుకునే మీటింగ్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి అని చెప్పొచ్చు. ఇంకా దీన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, మీకు బీజేపీకి ఒక లాలూచి ఉంది, ఏదో ఓ రోజున మీరు బీజేపీ కలిసే పోటీ చేస్తారు, పోటీ చేయకపోయినా మీరు పరస్పరం సహకరించుకుంటున్నారు, అట్లా సహకరించుకోవడం వల్లనే మీరు 2024 లోక్సభ ఎన్నికల్లో 0కి వెళ్ళిపోయి వాళ్ళకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినారు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచే స్థాయి బలం బీజేపీకి లేదు. అంటే ఇది ఒక ఎత్తుగడేమో, అంటే వాళ్ళిద్దరు కలిస్తే కాంగ్రెస్కి నష్టం, కలవకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు బాణాలు వేస్తుంటారు. వ్యూహం కావచ్చు, రాజకీయ వ్యూహాలకు ఇలా ఉంటాయి అని నిర్వచించడానికి లేదు. వ్యూహం అన్నదే గోప్యంగా జరుగుతుంది.
ఆ వ్యూహం ఎత్తుగడల్లో ఇది కూడా ఒక ఎత్తుగడ కావచ్చు. వాళ్ళిద్దరి మధ్య పరస్పరం విమర్శలు. మీరు ఇవాళ చూస్తే కాంగ్రెస్ ప్లాట్ఫామ్ నుంచి ఏం విమర్శ వస్తుంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అవును. బీఆర్ఎస్ ఏమంటుంది? వీళ్ళు దొంగ నాటకం ఆడుతున్నారు, జాతీయ స్థాయిలో పోటీ పడతారు, రాష్ట్రంలో వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని వీళ్ళు అంటారు. బీఆర్ఎస్ ఏమంటుంది? ఇన్ని అవకతవకలు జరుగుతుంటే కూడా బీఆర్ఎస్ మీద ఒక చర్య తీసుకుంటలేరు, ఇది లాలూచి కుస్తీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ప్లాట్ఫామ్ మీద నుంచి వస్తుంది. మరి బీజేపీ వాళ్ళు నిన్న అదే కదా, బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఎందుకు మేము ఇచ్చిన కాళేశ్వరం దీని మీద సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఇంతవరకు స్పందించలేదు. ఇవాళ రెండోసారి ఉత్తరం రాశాను, అది రేపు కోర్టులో రాబోతుంది, అందుకే హడావుడిగా వీళ్ళు పరిగెత్తారు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు. ఇవన్నీ రాజకీయంగా వ్యాఖ్యలు చేసుకోవడానికి అనుకూలమైన నేరేటివ్స్ని క్రియేట్ చేసి పబ్లిక్లోకి వదలడమే తప్ప ఎవరు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు ఎంత విశుద్ధంగా ఉన్నారు ఇంకో పార్టీతో చేతులు కలపకుండా, ఏది లోపాయికారిగా బ్యాక్గ్రౌండ్లో అనేది ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓటు అడిగినప్పుడే తేలుతాయి. అప్పటి వరకు ఈ నిందలు నిజమెంతో అబద్ధమెంతో తెలియదు మనకి. ఇప్పుడు బీఆర్ఎస్ పరంగా చూస్తే అంటే బీఆర్ఎస్లో కేటీఆర్ ఒక స్టేజ్లో ఆయన సీఎం అవుతాడని కూడా అనుకున్నారు లాస్ట్ టర్మ్లోనే. సరే, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత బహుశా ఈ ఎలక్షన్స్లో వాళ్ళు కూడా అధికారం పోవద్దు అనుకున్నారో లేదో, అది అనుకోకుండా కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఎట్లా ప్రజెంట్ సిచ్యుయేషన్లో కేటీఆర్ ఉన్నంత సాన్నిహిత్యంగా హరీషు తర్వాత ఆయన కూతురు కవిత లేరని, వాళ్ళు ఆల్రెడీ కవిత బయటికి షీ వాజ్ క్విటెడ్ ద పార్టీ, ఆవిడ సొంతంగా పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా. అంటే మళ్ళీ అసలు రేపు ఇది వీక్ అవుతుందా బీఆర్ఎస్, లేకుంటే అసలు భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? అంటే బీఆర్ఎస్ మీద ఒక సానుభూతి తెలంగాణ ప్రజానీకంలో ఉండింది. ఎందుకంటే ఒక పుష్కర కాలం పోరాటం చేసి 2001 నుంచి మొదలు పెడితే 2014 వరకు పుష్కర కాలం పోరాడిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా దానికి ఒక సానుభూతి ప్రజాక్షేత్రంలో ఉండి వాళ్ళు 2014 ఎన్నికల్లో గెలిపించినారు. తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో కాంగ్రెస్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని 2018లో పోటీ చేసినప్పుడు అప్పటి వరకు ప్రచార అస్త్రాలు లేవేమో బీఆర్ఎస్కు అనుకుంటున్న దశలో మళ్ళీ 2 రాష్ట్రాలు విడిపోయి ఎవరిది వాళ్ళు అయినాక ఇంకా తెలంగాణ రాజకీయాల్లో నీకేంటి పాత్ర, నీకేంటి ప్రమోయం, దొడ్డిదారిన చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజకీయం చేయడానికి వస్తున్నాడు అని ప్రచారం చేస్తే మళ్ళీ ఆయనకు తీర్పు అనుకూలంగా వచ్చి 2018లో కూడా వాళ్ళు గెలిచినారు. అంటే అలాగ అనుకోవట్లే నేను. బీఆర్ఎస్ మీద అంటే అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి, టీఆర్ఎస్ మీద ప్రజలకి ఇంకా విశ్వాసం సన్నగిల్లలేదని, వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ మీద ఏదో చేస్తేనే అభిమానంతో ఉన్నారని అది కూడా ప్రచారం చేసి, అంటే టీఆర్ఎస్ కూడా అదే ప్రచారం చేసింది. మనం ఇప్పుడు కూడా పార్టీ యాక్టివ్గా లేకపోయినా తెలుగుదేశం ఓటు బ్యాంకు, చంద్రబాబు అభిమానులు వాళ్ళ అభిమానాన్ని తెలంగాణలో కూడా ఇంకా చంపేసే పరిస్థితి లేదు. అంటే ఆ నాయకుడు కరెక్ట్గా రియాక్ట్ అవ్వట్లేదు, ఇక్కడ పట్టించుకోవట్లేదు, ఈ స్టేటుకు రావడానికి మొహం చాటేశారు, ఈ ఓటుకు నోటు కేసు అనవసరంగా కెలుక్కొని ఆయన పారిపోయాడనే ఈ ప్రచారం జరుగుతోంది తప్పితే ఆ ఓటు బ్యాంక్ కోసం ఈ మధ్య జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా ఎంత రాజకీయాలు చేశారో తెలుసు. అంటే ఆ టీడీపీ ఓట్లు అట్లా టర్న్అవుట్ కోసం అందరూ పోటీలు పడ్డారు. అంటే అంత ఇంటాక్ట్గా ఉండదు. అవును, అఫ్కోర్స్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఫ్యాక్టర్స్ని బట్టి, పొలిటికల్ సమీకరణాలను బట్టి మీరు చూశారు కదా, బీఆర్ఎస్కి హైదరాబాద్లో వచ్చినాయి సీట్లు. అవును, కానీ హైదరాబాద్లో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి. అంటే ప్రభుత్వంలోకి తిరిగి బీఆర్ఎస్ వస్తుందేమో అనుకున్న వాతావరణంలో ఓటింగ్ ఒక తీరు ఉంటుంది, లేదు వాళ్ళ విపక్షంలోనే ఉంటారు. కాంగ్రెస్ మాత్రమే అధికారం. 2 ఉప ఎన్నికలు జరిగినాయి హైదరాబాద్లో, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్, ఒకటి జూబ్లీ హిల్స్. 2 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెసే గెలిచింది. ఇది బీఆర్ఎస్ సీట్లు, అవి బీఆర్ఎస్ సీట్లను వాళ్ళు కైవసం చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేసినంత స్కోర్ బీఆర్ఎస్ చేయలేదు. బీజేపీ అనూహ్యంగా స్థానాలు గెలిచింది. రేపు పొద్దున్న ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి రూలింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బ్యాడ్ స్కోర్ చేస్తుంది రేపు పొద్దున మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే. అంతే.
అట్లా పొలిటికల్ డైనమిక్స్ మారుతుంటాయి. ఆర్థమెటిక్స్లో 2+2 4 అవుతుంది. కానీ ఇప్పుడు రాజకీయాలు అట్లా ఉండవు. వాళ్ళు అందుకేగా ముందే ఈ హైదరాబాద్ కార్పొరేషన్ కూడా మూడు కార్పొరేషన్లు చేసేసారు. స్ట్రాటజికల్గా వెళ్తున్నట్టు అనిపిస్తుందిగా. విడగొట్టినా కూడా మహానగర ఎన్నికలు జరిగినప్పుడు అంతా ఒక పరిధిలోకి వస్తుంది. కానీ అప్పుడైనా కూడా పార్టీ ఇంప్రూవ్ కావాలి అంటే కొన్ని డెలివరబుల్స్ కావాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నట్టుగా మనం వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని తిడుతూ ఎంతో కాలం గడపలేము. 2 సంవత్సరాలు గడిచిపోయింది కనుక ఇప్పుడు మనం ఏం చేశాము, ఏం డెలివరీస్ ఇచ్చాం పబ్లిక్కి అని పాజిటివ్ క్యాంపెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. పొద్దుగాల మహానగర ఎన్నికలు జరిగినా లేదు, జడ్పీటీసీ ఎంపీటీసీ జూన్ మంత్ ఎండ్లో కానీ జూలైలో కానీ జరుగుతాయని అంటున్నారు. లోకల్ బాడీస్లో ఇంకా అది మిగిలిపోయే ఉంది. గ్రామ పంచాయతీ వరకే జరిగినాయి. రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా కూడా కార్యక్షేత్రంలో మీరు అన్నట్టుగా ఇవాళ స్ట్రెంగ్త్ షోయింగ్ అని అన్నారు కదా. ఇవాళ మీటింగ్ కాటారంలో మీటింగ్ జరిగింది కానీ జగిత్యాలలో జరిగిన మీటింగ్ కానీ ఈ బల ప్రదర్శనలు కావు. పబ్లిక్ ఎటువైపు మొగ్గుతున్నారు అనేది ఎన్నికలే కొలమానం. అంటే వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవడానికి నేరేటివ్స్ని పబ్లిక్ డొమైన్లోకి పంపి ఇంకా మేము ఉన్నాం, మేమే స్థిరంగా ఉన్నాం, మేమే రాబోతున్నాం అనే సంకేతం ఇస్తేనే మన వెనుక పబ్లిక్ ర్యాలీ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో యాసిడ్ టెస్ట్ ఎవరెనుక నిజంగా ప్రజలు ఉన్నారు అనేది ఎన్నికలు తెలుస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఓవరాల్గా ఈ గవర్నమెంట్ మీద ప్రజల్లో మరి పనులు జరుగుతున్నట్టు కానీ గ్రామాల్లో పరిస్థితులు బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్స్ ఏమున్నాయన్న? అంటే మనం ఇప్పటికిప్పుడు సర్వే చేసింది ఏం లేదు. ఓకే. కానీ చాలా చోట్ల వేరే వేరే అంశాల మీద, సోషల్ ఆస్పెక్ట్స్ మీద, మేము మొన్న మధ్యాహ్న భోజనం అని ఇది మన 5 రూపీస్ భోజనం అనే దాని మీద, ఇంకొక ఆస్పెక్ట్ మీద ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు మీద ప్రజాస్పందన ఎట్లుందని, ఇట్లా కొన్ని సామాజిక అంశాలు, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మీద కూడా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్లో ఒక అసంతృప్తి, ఎంతకాలం నిరీక్షించాలి అంటే విజిబుల్గా ఎక్కడ డెవలప్మెంట్ కనిపెడుతుంది. కొన్ని హామీలు నెరవేరాయి, కొన్ని హామీలు నెరవేరలేదు, కొత్తగా అభివృద్ధి అంటూ ఏం జరగలేదు అనే అసంతృప్తి అక్కడక్కడ కనిపిస్తుంది పబ్లిక్లో. దాన్ని విపక్షాలు ఎంత విశ్వాసం కలిగిస్తాయి ప్రజలకి, విపక్షాలుగా మీరు ఎంత సక్సెస్ అయినారు అనేది కూడా ప్రజల్ని మనసుకు గెలవాల్సిందే కదా. పాలకపక్షంగా అభివృద్ధి చేశారా లేదా అన్నది ప్రజల అభిప్రాయం, ప్రజల మన్నన పొందడం ఎంత అవసరమో ప్రభుత్వాల చేత మెడలు వంచి ఈ పనులు చేపించడంలో ప్రతిపక్షంగా మీ పాత్ర ఎంత అనేది కూడా ప్రజలు బేరీజ్ వేస్తారు కదా. అంటే ఆ విశ్వాసం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏంటి? కాళేశ్వరం వంటి 1,00,000 కోట్ల ప్రాజెక్టులు పెట్టి అప్పులు పాలు చేసి మా వడ్డీలు కట్టడంతో మాకు అసలు ఊపిరి ఆడకుండా చేసిపోయారు. ఫైనాన్షియల్గా మమ్మల్ని హెల్ప్లెస్ కండిషన్లో పడేశారు. అందువల్లే మేము పనులు ఎఫెక్టివ్గా చేయలేకపోతాం, అయినా కూడా చేస్తున్నాం అనే ఒక లాజిక్ చేస్తున్నారు. జనంలోకి వెళ్ళొద్దా? అదే అంటున్నా, ప్రజలు దాన్ని ఎంతవరకు నమ్ముతారు? నీకు ఎన్నికల ముందు కూడా నీకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు, ఖజానా ఎంత ఖాళీ అయిందో తెలుసు, అప్పటికి ఎంత అప్పులు తెచ్చిందో తెలుసు. దిగిపోయే రోజు తీసుకురాడు కదా 8 లక్షల కోట్లు. అప్పులు తెచ్చి ఉన్నాడు, అప్పులు ప్రచారం చేసినట్టు ప్రజలకు ఒక నెరేటివ్ ఇచ్చిండ్రు, ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు, అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. మళ్ళీ అదే చెప్తామంటే నడవదు కదా. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుందా, దాని మళ్ళీ గెలుస్తాయా లేవా అనేది ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు అందరికీ ఇమీడియట్గా అసలు హరీష్ రావు గారి మీద ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన బీజేపీలోకి వెళ్తాడు, ఆయన పార్టీని చీలుస్తాడు, బీజేపీ వాళ్ళు పైనుంచి ఆయన్ని పిలుస్తున్నారు, ఎప్పటి నుంచో ఉంది. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ నేరేషన్ ఉంది. నిన్నటికి నిన్న ఈనాటి ఢిల్లీ, ఇప్పుడు మనకి విషయం తెలుసు ఆయన దేనికి వెళ్ళారో మనం ఇప్పుడు మీరు వివరించారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడం వదిలేయండి, ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా అక్కడ నేతల కాళ్ళు పట్టుకోవడానికి పోయారు. అండ్ ఏదో లాబింగ్ జరుగుతుంది అన్నట్టు వాళ్ళు కూడా శబ్దం చేస్తున్నారు. అసలు ఎప్పటికైనా హరీష్ రావుకి ఇట్లా సెకండ్ థాట్ ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అంటే హరీష్ రావుది ఒక ప్రత్యేకమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో. కేటీఆర్ని ప్రమోట్ చేయడం అనేది కేసీఆర్ చేస్తూ ఉంటాడు. కవితకు కూడా కోపం అదే, కడుపు నొప్పి అదే. ఆమె అనేక సార్లు బహిరంగంగా చెప్పింది, అయోగ్యుడు, పనికిరాడు, ఆయన కూడా ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేసినారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినారు అని ఆమె నేరుగా విమర్శించడం మొదలెట్టింది. ఆమె విమర్శించిన దాని నుంచే వీళ్ళు అంగీకరించే పరిస్థితులు వస్తున్నాయి కొన్ని. ఏది పేరు మార్పడం తప్పు, సెంటిమెంట్కి దూరం అయ్యాం, తెలంగాణ అనే సెంటిమెంట్ తోటి మనం ఈ 14 ఏళ్ళ రాజకీయాలు చేస్తే మనం దానికే దూరం అయ్యేటట్టు మనం టైటిల్ మార్చినామని కేటీఆర్ కూడా అంగీకరించే పరిస్థితి. ఏం పీకి కట్టలు పడగొట్టినాం, ఇట్లాంటి మాటలు కూడా ఆమె శాసన మండలి వేదిక నుంచి మాట్లాడింది, తండ్రి అయినా కూడా.
అని మనం మహారాష్ట్రకి వెళ్ళినాం, ఇంకో చోటుకి వెళ్ళినాం, ఇంకో చోటు. ఈ దేశంలో ఒక ప్రాంతీయ భాషా రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఇంకో రాష్ట్రంలో స్కోర్ చేయదు. అట్లాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రకు పోయి, పంజాబ్కు పోయి, హర్యానాకు పోయి పొలిటికల్గా విస్తరిస్తామంటే అదొక స్ట్రాటజికల్ బ్లండర్, అదొక వ్యూహపరమైన తప్పు. అది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు అందుకోసం సర్దుకుంటున్నారు, సర్దుకొని ఇదే మన కార్యక్షేత్రము. ఆవిడ ఇంట్లో మాట్లాడాల్సినవన్నీ మండలిలోనూ బయట సభల్లోనూ మాట్లాడారు. ఇంట్లో సానుకూల వాతావరణం లేక ఆమె ఇల్లు దాటి గడప దాటినప్పుడు ఇక ఇప్పుడు పెదవి దాటిన మాట పృథ్వీకి వెళ్తుంది. గడప దాటినాక ఆమె ఎక్కడ ఆగదు కదా, ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె ఇప్పుడు కొత్తగా పార్టీ పెడుతుంది. ఆవిడ అన్న మీద కంటే కూడా ఎక్కువగా హరీష్ రావు మీద ఎక్కువ, హరీష్ మీద, సంతోష్ మీద ఆమె బహిరంగంగానే వ్యాఖ్యలు చేసింది. అది రాజకీయంగా కాదు, అది వ్యక్తిగతంగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది కదా. అవును, వ్యక్తిగతంగా ఉన్నట్టు, కానీ ప్రజలు దాన్ని కూడా బేరీ చేస్తారు అనేది నా లెక్క. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులేం కారు వాళ్ళు. ఒకసారి న్యూరో నెట్వర్క్ ఉందా వాళ్ళకు అన్నట్టుగా కాగజ్ నగర్ నుంచి మన ఆలంపూర్ దాకా వాళ్ళు మాట్లాడుకున్నారేమో అన్నంత ఏకాభిప్రాయంతో రాజకీయ ఫలితాలు ఇస్తుంటారు ప్రజలకు తెలుసు. ప్రజలు ఈమె మాట్లాడుతుంటే ఈమె వెయిటేజ్ ఎంత, ఈమె మన కోసం గొంతెత్తిందా, కుటుంబంలో తన వాటా ఏంటి, రాజకీయంగా తన స్థానం ఏంటి అని కుటుంబంలో తేల్చుకోలేక బయటకు వచ్చి గగ్గోలు పెడుతుందా అనేది కూడా ప్రజలు గ్రహిస్తారు. దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఇస్తారు. ఆమె రేపు పొద్దుగల పొలిటికల్ పార్టీ చేసినాక ఏమవుతుంది అని, ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఒక సోషల్ ఆర్గనైజేషన్ కింద ఉన్నప్పుడు ఎట్లున్నాడు, తానే స్వయంగా పాలిటిక్స్లోకి దిగి పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఎట్లున్నాడు అనేది ప్రజా తీర్పే కదా అంతిమంగా. ఈమెకైనా కూడా ప్రజలే తీర్పు చెప్పాలి, ఆమె స్థానం ఏంటో గుర్తిస్తారు. ఆమె విమర్శిస్తున్న హరీష్ రావు స్థానం ఏంటో కూడా తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ఇక ఏదైనా ఇక భవిష్యత్తు అనేది ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. అయితే రేపు మరి కాళేశ్వరం మీద కోర్టులో ఏమి తీర్పు వస్తుందో, మరి ఈ వివాదాలని ఇప్పుడు దిగుతాయి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అవి చాలా కేసులు, కాంగ్రెస్ అస్త్రాలని పెట్టు కూర్చుంది. అవి ఏది తేల్తాయా అసలు? రేపు కాళేశ్వరంది మరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? కాళేశ్వరం కోర్టు తీర్పు ఒకటి, పాలసీ పరంగా కానీ న్యాయస్థానం తీర్పు పరంగా కానీ అంతిమంగా ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, తప్పు చేసిన వాళ్ళని గుర్తిస్తే, తప్పును ఎక్స్పోజ్ చేస్తే తప్పు చేసిన వాళ్ళకి ఏం శిక్ష విధిస్తున్నారు, విధించకుండా ఉంటే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి నీకు ఏం స్కోప్ ఉంటుంది, ఏం నేరేటివ్ ఉంటుంది.